సరే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా వైద్యాలకి మూలికలు లేవని చెప్తున్నారు. మీ దగ్గర ఏ మూలికలుంటాయి? ఎలా తయారు చేస్తారు? అంటే ప్రజలు చాలామంది వీటి మీద అంటే ఫేక్ తయారు చేసి చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. సో, ఒక సీనియర్‌గా మీరేం చెప్తారు సార్ వీటి గురించి? ఫేక్ అనేది ప్రపంచంలో మంచి, చెడు అనేవి 2 ఉన్నవి. అవి ఈనాడే లేవు. పూర్వీకుల నుంచి ఉన్నటువంటి విషయాలే. కాకపోతే ఏందనంటే, నిత్యం ఈ అవధూత గారి యొక్క మేము శిష్యులం. దానితో పాటు ఆధ్యాత్మికంగా మేము శ్రీశైల పర్వత ప్రాంతంలో ఉంటున్నా గాబట్టి, మేము ఆ పొరపాట్లు చేయటానికి అవకాశం లేదు మాకు. 100కి 100 పాళ్ళు వాస్తవమే చెప్పడం జరుగుద్ది. 100కి 100 పాళ్ళు చేయటం గూడా అదే విధంగా ఉంటుంది. ఇది వాస్తవం. అంటే ఆయుర్వేదం అనేది ఇప్పుడు బిజినెస్‌గా మార్చుకుంటున్నాడు. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలామంది తెలిసి తెలియక ఒక డబ్బులొస్తుందన్న ఆలోచనతో పెట్టుకుంటున్నారు. సో, వాళ్ళకి మీరేం చెప్తారు ఒక గురువుగా? ప్రపంచంలో మనకున్నటువంటి 64 వృత్తుల్లో వైద్య వృత్తి అనేది చాలా గొప్పది, చాలా కష్టమైంది. వ్యయ ప్రయాసాలతో కూడినటువంటి వృత్తి ఇది. కాబట్టి ఇందులో ఏ ఒక్కరు ఎక్కడ పొరపాటు చేసినా కూడా ఆ ఒక్క వైద్యునితో కాదు, ఆ వైద్యుని కుటుంబానికి మొత్తం కూడా కర్మ చుట్టుకుంటది. కాబట్టి ఈ వైద్య విధానాన్ని అనుసరించే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ప్రజలకు న్యాయం చేయాలి. తర్వాత ఆధ్యాత్మికంగా వాళ్ళు సమాజానికి ఏ రకంగా మనం కృషి చేయాలనే ఆలోచనతో బతకాలి తప్ప కేవలం వ్యాపారం అనేది కోట్లు సంపాదించుకోవాలనే ఆలోచన మాత్రం వదిలిపెట్టాలి.